జముకు వీక్షకులకు నమస్కారం. ఈరోజు జముకు ప్రత్యేక అతిథి కామ్రేడ్ వై సాంబశివరావు గారితో జముకు ప్రత్యేక ప్రతినిధి నిర్వహించిన ముఖాముఖిని మీకోసం జముకు అందజేస్తుంది. కామ్రేడ్ వై సాంబశివరావు గారి ముఖాముఖి 10 భాగాలుగా ప్రసారం చేయాలని జముకు సంకల్పించింది. తొలి భాగాన్ని ప్రసారం చేసే సందర్భంగా తొలుత ఆయనను గురించి సంక్షిప్త పరిచయాన్ని జముకు సమర్పిస్తోంది. 1939లో అంటే 86 సంవత్సరాల క్రితం ఆనాటి ఒంగోలు రెవెన్యూ తాలూకాలోని శంకువారిగుంట దళితవాడలో జన్మించారు మన ప్రత్యేక అతిథి సాంబశివరావు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు సంగీతరావు. వై అంటే ఎర్రమాల. సాంబశివరావు గారి ఇంటి పేరు ఇదేనని బహుశా తనతో దగ్గర బాగా పరిచయం ఉన్న వారికి మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఎర్రమాల సంగీతరావు వై సాంబశివరావుగా ఎలా మారారో ఆయన చెప్పిన ముఖాముఖిలోనే తెలుసుకుందాం. సాంబశివరావు తన శైశవ దశలోనే ప్రస్తుత ప్రకాశం జిల్లా టంగుటూరి మండలంలోని తన పినతాత తమ్ముడు ఇంట్లో అంటే కారుమంచి గ్రామంలో ఆయన పెరిగారు. 86వ ఏట ప్రస్తుతం సాంబశివరావు గారు ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం శంకువారిగుంట ఎస్సీ కాలనీలో న్యూ డెమోక్రసీ పార్టీ ప్రజల సహకారంతో నిర్మించుకున్న గృహంలో తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఇక్కడే జముకు ప్రత్యేక ప్రతినిధి ఆయనతో ముఖాముఖి కోసం కలుసుకున్నప్పుడు 2025 నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు తన జీవిత సహచరి జానకమ్మతో పాటుగా అరుణోదయ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు చొప్పల జాలన్నల సమక్షంలోనే జముకు అడిగిన ప్రశ్నలకు సమాధానాలను ఆయన చెప్పారు. ఆ వివరాలను మీకోసం ధారావాహికంగా జముకు మీకు. నమస్కారం సాంబశివరావు గారు. నమస్తే. మీరు సుదీర్ఘకాలం విప్లవోద్యమాల్లో మీ జీవితాన్ని అంకితం చేసి ఇప్పటివరకు కూడా అదే ఉద్యమ స్ఫూర్తితో జీవితాన్ని కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీతో జముకు ప్రతినిధిగా ముఖాముఖి నిర్వహించడానికి శ్రీకాకుళం నుంచి మీ దగ్గర రావడం జరిగింది. శ్రీకాకుళంతో మీకుండే అనుబంధం కూడా, ఉద్యమ అనుబంధం కూడా మాకు తెలిసిందే, లోకానికి కూడా తెలిసిందే. అందువల్ల తొలుత మీ జీవితాన్ని గురించి మాట్లాడే ముందు మొదటి ప్రశ్నగా మీ బాల్యం గురించి చెప్పాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. మీ బాల్యం ఎట్లా సాగింది, ఏమిటి అనేది మీరు వివరించాలని మిమ్మల్ని జముకు కోరుతుంది. నేను పుట్టింది ఈ గ్రామంలో అయినా నేను చిన్నప్పుడే పాలు తాగి మానేసే హయం టైంలోనే నేను దత్తతకి వెళ్ళాను. మా తాత నాయనమ్మ వాళ్ళకి పిల్లలు లేకపోతే నన్ను దత్తతకి తీసుకెళ్ళాను. ఎప్పుడు తీసుకెళ్ళారనేది నాకు తెలియదు. అక్కడ నేను అప్పటికే మా పల్లెలో హై స్కూల్, ఎలిమెంటరీ స్కూల్ ఉండేది. మోతోటి ప్రేమయ్య పంతులు గారని ఆయన ఇంటింటికి వెళ్ళి పిల్లల్ని తీసుకెళ్లి చదువు చెప్పేవారు. అట్లా నన్ను కూడా తీసుకెళ్లి 5వ తరగతి దాకా చెప్పించారు. ఆ తర్వాత నేను 5వ తరగతి తర్వాత 6వ తరగతికి నేను అప్పికట్ల హై స్కూల్లో చేరాను. హాస్టల్ కూడా ఉంటే అది అయిపోయిన తర్వాత 7వ క్లాస్కి వచ్చి మళ్ళీ కారుమంచిలో హై స్కూల్ వచ్చింది. హై స్కూల్కి వచ్చి చేరాను. 7వ తరగతి నుంచి అప్పుడు ఎస్ఎల్సి ఉండేది, ఎస్ఎల్సి వరకు నేను అక్కడే చదివాను. నేను మాకు ఆస్తి పాస్తులు లేవు, కష్టపడితేనే గడిచేది. మా తాతయ్య నన్ను పెంచుకున్న ఆయన పెద్ద పనిచేసేవాడు కాదు. మా నాయనమ్మ నేను పండుగ పోతుండేవాళ్ళు. వచ్చే ఆదాయంతో ఆమె గేదెని మేపుతుండేది, పండుగ పోతుండేది. దాంతో జీవనం గడుస్తుండేది. నేను మాత్రం
తప్పకుండా స్కూల్కి పోయేవాళ్ళని. ఆ స్కూల్లో నేను ఒక ఇంటెలిజెంట్ కుర్రాడిని. మా ఎస్ఎల్సి దాకా నేను ఒక కెమిస్ట్రీ సబ్జెక్టులో తప్ప తక్కిన సబ్జెక్ట్ అన్నింటిలో కూడా ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తుండేవాడిని. ఆఖరికి 10వ తరగతికి వచ్చినప్పుడు ఆల్జబ్రా అని ఒక సబ్జెక్ట్ కొత్తగా పెట్టారు. ఆల్జబ్రాకి మేము 7 సెలెక్ట్ అయ్యాం. ఆల్జబ్రాలో కార్బన్స్లో 14 మంది ఎస్ఎల్సీలు ఉంటే నేను ఒక ఊళ్ళో ఒక అమ్మాయి వేరాగమని చెప్పి దగ్గర చుట్టుపక్కల గ్రామంలో ఎక్కడ హై స్కూల్ ఉండేది కదా, అక్కడి నుంచి ఉన్న వాళ్ళు 7 పాస్ అయ్యాం, 42 మంది. ఆ తర్వాత సీనియర్ కాలేజీలో చేరాను. సీనియర్ కాలేజీలో పీఈసీ ఇంటర్మీడియట్ ఉండేది. ఇంటర్మీడియట్ చేరాలనేది నా ఇంటర్మీడియట్ చదివి బీఎస్సీ చేసి ఇంజనీరింగ్కి పోవాలనేది నాకు పెద్ద కోరిక. కానీ నేను ఎస్ఎస్ఎల్సీ పాస్ అయ్యేటప్పటికి ఇంటర్మీడియట్ చేసి పీఈసీ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశాను. ఆ పీఈసీలో ఉన్నప్పుడు నేను సంక్రాంతి పండుగకి ఇంటికి వచ్చి ఏ చల్ల తినుబండాలు చేస్తే ఆ తినుబండాలు తిండిపోయిన తర్వాత నాకు టైఫాయిడ్ పడిపోయింది. హాస్పిటల్ మేము ఒక 6 కలిసి వంట చేసుకుంటుండేవాళ్ళని. ఆ పక్కనే ఆర్ఎంపీ డాక్టర్ ఉంటే ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటే నాకు చివరికి వచ్చి నేను పనుకొని లేవలేకపోతుండే, కాళ్ళు చేతులు బిగిసిపోతుండే. అప్పుడు ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి నన్ను అప్పుడు హాస్పిటల్ ఇంత ఎక్కువగా ఉండేవి కాదు. ఒంగోలు ఒకటి బివిఎల్ నారాయణ గారని ఆయన మాజీ కమ్యూనిస్టు అభిమాని, కమ్యూనిస్టు ఇండిపెండెంట్గా టికెట్ మీద గెలిచారు. ఆయన తమ్ముడు డాక్టర్స్ వాళ్ళందరూ ఈ దళితులకి ప్రత్యేకంగా చాలా సేవ చేస్తుండేవాడు. ఆయన దగ్గర 6 నెలలు ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత 1.5 సంవత్సరం నేను రెస్ట్లో ఉన్నాను. మళ్ళా ఇంటర్మీడియట్ పీఈసీ చేరాను. పీఈసీలో చేస్తే నాకు అనుకోకుండా నేను లెక్కల్లో ఫస్ట్ క్లాస్లో వస్తుండేవాడిని. నాకు లెక్కల్లో పోయింది. నాకు కెమిస్ట్రీ కొంచెం తక్కువగా ఉండేది మార్క్స్లో. కెమిస్ట్రీలో పాస్ అయ్యాను, లెక్కల్లో పోయాను. అది పూర్తి చేద్దామని చెప్పి మా చిన్న ఇక్కడ మీ అభిప్రాయానికి చిన్న మరొక అడ్డొస్తుంది ఏంటంటే, మీరు జన్మించేటప్పటికీ అది మీరే ఆ గ్రామం పేరు అప్పటికి ఏ జిల్లాలో ఉండేది, ఇప్పుడు ఏ జిల్లాలో ఉంది, కొంచెం క్లారిటీ కావాలి. ఒంగోలు జిల్లాలో ఉండేది. ఏ జిల్లా అండి? ఒంగోలు జిల్లా. ఇప్పుడు ప్రకాశం జిల్లా. అచ్చా, అప్పుడు ఒంగోలు జిల్లా ఉండేది. ఒంగోలు జిల్లా ఉండేది. ఓకే. ప్రకాశం జిల్లా. అప్పుడు ఈ మండలాలు ఇవన్నీ ఉండేవి కాదు కదా. అవును. అట్లా ఒంగోలు జిల్లా బహుశా సమితులు ఉండేవేమో. సమితులు ఉండేవి. అప్పుడు టంగుటూరు సమితిగా ఉండేది. అక్కడి నుంచి ఆర్మీకి వెళ్ళాను. ఓకే. ఒకసారి ఇంకా మరో ప్రశ్నకి వెళ్లే ముందు కాస్త మనం విరామం తీసుకుందాం.